వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యూమన్స్ కి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్, మొబైల్స్ కి ప్రాసెసర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రాసెసర్ అనేది మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ అనేది ఎంత స్మూత్ గా ఉంటే, ఎంత బటరీగా ఉంటే మొబైల్స్ రేట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. లైక్ శాంసంగ్, యాపిల్ అనేది సేమ్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంటాయి. అసలు ఈ ప్రాసెసర్ని ఎలా తయారు చేస్తారు, దానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు మై విజన్ న్యూస్ కేఎంకే యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టెప్ 1 డిజైన్. ముందుగా కంపెనీస్ యాపిల్, క్వాల్కామ్, మీడియాటెక్ ఇలాంటి కంపెనీస్ ముందుగా ప్రాసెసర్ని డిజైన్ చేసుకుంటారు. అంటే మన హౌస్కి బ్లూ ప్రింట్ లాగా. సో ఇందులో సిపియు, జిపియు, ఏఎన్స్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకొని దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండాలనేది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్ సిలికాన్. ఈ సిలికాన్ అనేది శాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అవును, మీరు వింటుంది నిజమే. దీనికి కావాల్సిన మెటీరియల్ని శాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్లీన్ చేసి చిన్న చిన్న రౌండ్ షేప్లో వేపర్ లాగా తయారు చేస్తారు. ఈ సిలికాన్ వేపర్స్ ని తీసుకొని ఫోటోలైటోగ్రఫీ అనే టెక్నిక్ యూజ్ చేసుకొని లైట్ ద్వారా టినీ సర్క్యూట్స్ ని ప్రింట్ చేస్తారు. ఒక చిప్ లో బిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇది చాలా స్మాల్ లెవెల్ జరిగే ప్రాసెసర్. అంటే హ్యూమన్ హెయిర్ కన్నా చాలా 1000 టైమ్స్ అనేది చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి అన్వాంటెడ్ పార్ట్స్ ని రిమూవ్ చేస్తారు. దీన్ని అటాచింగ్ అండ్ లేయరింగ్ అంటారు. సో తర్వాత వీటిని 1 by 1 లేయర్స్ గా యాడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా శాండ్విచ్లో కానీ లేయర్స్ ఉంటాయి చూసారా, అట్లా 1 by 1 మనం యాడ్ చేసుకుని వస్తుంటారు. ఇందులోనే మనకి కనెక్షన్స్ కానీ వైరింగ్ కానీ మొత్తం అరేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ డిజైన్ చేసిన ప్రాసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పంపిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కొన్ని కంపెనీస్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. అవును, డిజైన్ చేయడానికి సపరేట్ కంపెనీస్ ఉంటాయి. ఆ డిజైన్ చేసిన వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సపరేట్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లార్జ్ వేపర్స్ని స్మాల్ చిప్స్గా కట్ చేసి వాటి మీద ప్రొటెక్టివ్ కవర్ని యాడ్ చేస్తారు. ఇక్కడ ఏదైతే మనం మొబైల్స్లో చూస్తామో ప్రాసెసర్ అనేది ఫైనల్ షేప్ అనేది ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ వీటిని టెస్టింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్లో వీటిని టెస్ట్ చేస్తారు. లైక్ హీటింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్ని విధాలుగా టెస్ట్ చేసి ఓకే అనుకున్న వాటిని మొబైల్స్ ఇన్స్టాల్ చేయడానికి పంపిస్తారు. ఏవైతే పాస్ కానటువంటి వాటిని రిమూవ్ చేస్తారు. బేసిక్గా ఒక చిప్పులో మనం చూసుకుంటే ఒక స్మాల్ సిటీనే బిల్డ్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఇలాంటి మోర్ టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. సో మీరు ఇచ్చే సపోర్టే నన్ను ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.